Hi friends, now we will discuss the concept of files. And files అనేది ఏంటి అంటే whatever the data you are going to store that can be stored into a file. అంటే ఇప్పుడు వేరియబుల్స్లకు మనం వాల్యూస్ ఇన్పుట్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత వాల్యూస్ అనేది పర్మనెంట్గా ఉండట్లా. సో డేటాని కూడా తీసుకెళ్ళి నేను స్టోర్ చేసుకోవాలి అనుకోండి, దేర్ ఐ కెన్ టేక్ సమ్ డేటా ఫైల్స్. ఓకే, ఐ వాంట్ టు స్టోర్ సమ్ టెక్స్ట్. అంటే ఇప్పుడు నోట్ ప్యాడ్లో మనం ఫైల్ని క్రియేట్ చేస్తుంటాం, మనం అట్లాంటి వాటి టెక్స్ట్ ఫైల్స్ అని చెప్పి యూస్ చేస్తాం. అంటే నాన్ న్యూమరిక్ డేటా అంతా కూడా జిగ్జాగా లెటర్ రైటింగ్ ఉందనుకోండి, లేదా ఒక బయోడేటా ప్రిపేర్ చేయాలి, అట్లాంటి ఫైల్స్ అన్నీ కూడా వాటిని టెక్స్ట్ ఫైల్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు మనం హ్యాండిల్ చేసే వాటి ఏంటో చూద్దాం మనం అక్కడ. అసలు డేటా ఫైల్స్ అంటే ఏంటి, టెక్స్ట్ ఫైల్స్ అంటే ఏంటి, ఈ ఫైల్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మనం. Here I have taken some small example related to data files. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను స్టూడెంట్ డేటాని స్టోర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేస్తాను అంటే, I want to store it as a file called stu.dat. It is a data file where I can store the data. ఈ డేటా ఫైల్ ఏముంటుంది అంటే నెంబరు, నేము, M1, M2, M3. అంటే దాంట్లో ఉన్న డేటా ఈ 1 నేమ్ రామ్ 56, 56, 56, దట్ ఈస్ ద రిలేటెడ్ టు ఫస్ట్ స్టూడెంట్. అలాగే 2 కృష్ణ 34, 34, 34, ఇది సెకండ్ స్టూడెంట్. ఇలాగా నాకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అన్నమాట అక్కడది. అంటే బేసికల్గా ఎలా చెప్తాము అంటే, ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ఎ ఫైల్ ఈజ్ కాల్డ్ అన్ ఎంటిటీ. అంటే ఇప్పుడు 78 ఇచ్చారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అన్ ఎంటిటీ. 34 ఇచ్చామనుకోండి, దట్ ఈస్ అన్ ఎంటిటీ. రామ్ అండ్ 1, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ విచ్ ఆర్ స్టోరేజ్. ఇప్పుడు దీంట్లో నేను అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. ఇప్పుడు M1 అనేది ఒక ఫీల్డ్, M2 అనేది ఒక ఫీల్డ్, M3 అనేది ఒక ఫీల్డ్. దేర్ ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్ని తీసుకుని స్టోర్ చేస్తాము అన్నమాట అక్కడది. ఇక్కడ నాకు 5 ఫీల్డ్స్ ఉన్నాయి: సీరియల్ నెంబర్, నేమ్, M1, M2, M3. సో ఇప్పుడు ఏంటిది, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ ఏ ఫీల్డ్. దీన్ని ఫీల్డ్ అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ, రైట్? సో ఐఎమ్ హ్యావింగ్ ఎ వర్డ్ కాల్డ్ ఫీల్డ్. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ రికార్డ్. అంటే ఏంటి, ఇప్పుడు 2 కృష్ణ 34, 34, 34, ఇదంతా కలిపి ఒక రికార్డ్ అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ, రైట్? అంటే ఇట్లాంటి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర? 3 ఉన్నాయి. ఐ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. నెక్స్ట్ ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫైల్. దీన్ని ఫైల్ అని చెప్పి యూస్ చేస్తాము అన్నమాట అక్కడది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇదంతా కలిపి ఒక చోట స్టోర్ చేస్తున్నాము, దట్ ఈస్ ఎ student.dat, stu.dat, డేటా ఫైల్ అంటారు దాన్ని అక్కడ. ఆ స్టూడెంట్ అనేది ఫైల్ అనమాట అక్కడది. సో గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ ఏ ఫీల్డ్, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ రికార్డ్, ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫైల్. సో ఇట్లాంటి ఫైల్స్ అన్నీ కలిపి మనం మళ్ళీ స్కీమా అని చెప్పి ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇప్పటికి మనం అసలు డేటా ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, దానికి సంబంధించిన ఐఓ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మనం అక్కడ. సో ఇప్పుడు డేటా ఫైల్స్కి సంబంధించిన కాన్సెప్ట్లో మనం ఉన్నాం. నా కమ్ టు దిస్. ఇప్పుడు ఫైల్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఓకే, సి లాంగ్వేజ్లో అసలు ఫైల్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయని చూద్దాం మనం అక్కడ. ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫైల్ పాయింటర్, FP. అంటే ఏం చేస్తుంది ఇది ఫైల్ పాయింటర్ అనేది? ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ బఫర్ ఏరియా టు పెర్ఫామ్ ఫైల్ ఆపరేషన్స్. అంటే ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని ఫైల్, న్యూ ఫైల్ చేసుకొని కొత్త ఫైల్ మనకు కావాల్సిన టైప్ చేసి, లేకపోతే డిలీట్ చేసి, మాడిఫై చేసి, అగైన్ యూ హ్యావ్ టు సేవ్ ద ఫైల్. అంటే ఏంటి, ఫైల్ని ఓపెన్ చేయటం, ఫైల్ని క్లోజ్ చేయటం, రీడ్ చేయటం, రైట్ చేయటం, రీరైట్ చేయటం, ఇట్లాంటి ఫైల్ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేయడానికి ఐఎమ్ హ్యావింగ్ ఏ బఫర్ ఏరియా. హియర్ FP ఈజ్ కాల్డ్ ఏ ఫైల్ పాయింటర్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ బఫర్ ఏరియా. బఫర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది టు పెర్ఫామ్ ఫైల్ ఆపరేషన్స్. అంటే ఫైల్ ఆపరేషన్స్ చెప్పినట్టుగానే ఫైల్ని ఓపెన్ చేయటం, ఫైల్ని క్లోజ్ చేయటం, రీడ్ చేయటం, రైట్ చేయటం, రీరైట్ చేయటం, సెర్చ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఫైల్ ఆపరేషన్స్ కింద వస్తాయి అన్నమాట అక్కడది. సో FP ఈజ్ ఏ ఫైల్ పాయింటర్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఓపెన్ ద ఫైల్. F open of file name
followed by file opening mode. ఫైల్ ఓపెనింగ్ మోడ్ అంటే ఏం చేస్తాం ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఏ ఫైల్ని ఓపెన్ చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం fp ఈజ్ ఈక్వల్ టు f ఓపెన్ ఆఫ్ stu.dat w అంటే w అంటే ఏంటి? రైట్ మోడ్. టు రైట్ ద డేటా ఆన్ టు ద ఫైల్. దిస్ ఈజ్ కాల్డ్ ఫైల్ ఓపెనింగ్ మోడ్. అంటే ఏ డేటా ఏ ఫైల్లోకి రైట్ చేస్తాము అంటే stu.dat అనే ఫైల్లోకి రైట్ చేస్తాము అన్నమాట. అక్కడ హియర్ యూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఓపెనింగ్ మోడ్స్. ఏమేమి ఉంటాయి? w అంటేనేమో రైట్ చేయడానికి, r అంటేనేమో రీడ్ చేయడానికి, a అంటేనేమో అపెండ్ మోడ్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఫైల్ ఉంది, దానికి ఇంకొంచెం డేటాని యాడ్ చేయాలి అనుకోండి, అప్పుడు అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా మనకి rw రీడ్ అండ్ రైట్, రీరైట్. యూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్. రీరైట్ అంటే ఏంటి? మోడిఫికేషన్. ఎగ్జిస్టింగ్ డేటాని మోడిఫై చేయొచ్చు, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. అక్కడ వీటన్నిటిని కూడా మనం ఫైల్ ఓపెనింగ్ మోడ్స్ అంటాం మనం. ఇది కాకుండా మనకి r+ అని, w+ అని, rw, a+ అని ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఓపెనింగ్ మోడ్స్. విల్ కమ్ వన్ బై వన్. సో ఇప్పటికి ఏమైంది? నాకు ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. మనం ఏదైతే ఫైల్లోకి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలో, రీడ్ చేయటం కానీ రైట్ చేయటం కానీ ఏది చేయాలన్నా సరే ఫస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ ద ఫైల్. ఫైల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత యూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్. ఏం చెప్పుకున్నాం మనం? w అంటేనేమో రైట్ మోడ్. కొత్తగా ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకోండి, అప్పుడు w మోడ్లో ఓపెన్ చేస్తాం. రీడ్ మోడ్ అంటే కొత్తగా ఫైల్ని రీడ్ చేయాలనుకోండి, కొత్త కాదు, ఫైల్ని రీడ్ చేయాలనుకోండి ఎగ్జిస్టింగ్ ఫైల్ నుంచి, దెన్ r మోడ్లో ఓపెన్ చేస్తాం. ఆర్ కాదు, ఏ మోడ్ అంటే ఆల్రెడీ ఫైల్ ఉంది, మళ్ళీ కొత్తగా డేటాని యాడ్ చేయాలి అనుకోండి, అప్పుడు అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తాము అనమాట అక్కడ. సో ఇవన్నీ కూడా మనకి ఎఫ్ ఓపెన్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం మనం. రైట్. నెక్స్ట్ ఏంటి? రీడ్ రైట్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ మోడ్ అయింది. నౌ ఐ వాంట్ టు టేక్ ద IO ఫంక్షన్స్ రిలేటెడ్ టు ఫైల్స్. printf. మామూలుగా మనం printf స్టేట్మెంట్ యూజ్ చేసామనుకోండి, మీరు ఆ కొటేషన్స్లో ఏదైతే ఇచ్చారో దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ టు ద స్క్రీన్ మీదకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ printf అంటే ఫైల్లోకి తీసుకెళ్ళి రైట్ చేస్తుంది, అంటే అవుట్పుట్ ఆన్ టు ద ఫైల్. దట్ ఈస్ కాల్డ్ printf. నెక్స్ట్ fscanf. fscanf ఈజ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. మామూలుగా scanf యూజ్ చేశారనుకోండి, కీబోర్డ్ నుంచి మనం వాల్యూ ఇన్పుట్ చేస్తాము, దట్ విల్ బి స్టోర్డ్ ఆన్ టు ద వేరియబుల్. ఇక్కడ fscanf అనేది ఫైల్లోకి నుంచి రీడ్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ fscanf అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము అనమాట అక్కడ. సో printf అంటేనేమో ఫైల్లోకి రైట్ చేయడానికి, fscanf అంటేనేమో ఫైల్ నుంచి రీడ్ చేయడానికి. ఇవన్నీ కూడా ఏంటి? అన్ని రకాల డేటా టైప్స్ యూజ్ చేయొచ్చు. ఇంటూ, క్యార్, ఫ్లోట్, డబుల్ అవన్నీ కూడా. ఓన్లీ క్యారెక్టర్కి సంబంధించి ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ getC. getC ఈజ్ ద ఫంక్షన్ టు రీడ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. అంటే మనం టెక్స్ట్ ఫైల్స్ అంటున్నాం కదా, డేటా ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్ నుంచి డేటాని రీడ్ చేయాలి అనుకోండి, అప్పుడు getC అనే getC అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. ఫైల్ నుంచి ఒక సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి ఆ getCని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ putC. హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైట్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఆన్ టు ద ఫైల్. ఫైల్లోకి సింగిల్ క్యారెక్టర్ రైట్ చేయాలి అనుకోండి, అప్పుడు putCని యూజ్ చేస్తాము అనమాట అక్కడ. వీఆర్ హ్యావింగ్ getChar అండ్ putChar. getChar అంటే ఏంటి? కీబోర్డ్లోంచి క్యారెక్టర్ని ఇన్పుట్ చేయడానికి. putChar అంటే స్క్రీన్ మీదకి సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి. ఇక్కడ getC అంటే టు రీడ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్. putC అంటే టు రైట్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఆన్ టు ద ఫైల్. సో ఫైల్ని ఓపెన్ చేశాను, ఆ రీడ్ మోడో రైట్ మోడో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. printf అంటేనేమో రైట్ చేయడానికి, fscanf అంటేనేమో రీడ్ చేయడానికి, getC అంటే సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి ఫైల్ నుంచి, putC అంటే సింగిల్ క్యారెక్టర్ని ఫైల్లోకి రైట్ చేయడానికి. సో IO ఆపరేషన్స్లో వీటిని ఇంకా కాకుండా చాలా ఉన్నాయి ఫంక్షన్స్, విల్ డిస్కస్. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు క్లోజ్ ద ఫైల్. అంటే ఫైల్ ఓపెన్ చేసి ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేసిన తర్వాత ఫైల్ని క్లోజ్ చేస్తాము అనమాట. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే ద ఫైల్ నేమ్ విచ్ యూఆర్ స్పెసిఫైడ్ ఇన్ fopen ఫంక్షన్. fopen ఫంక్షన్లో మీరు ఏదైతే ఫైల్ నేమ్ని స్పెసిఫై చేశారో దాంట్లో తీసుకెళ్ళి డేటాని స్టోర్ చేస్తుంది అనమాట అక్కడ. అది సో ఇంట్రడక్షన్లో మనం బేసికల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫైల్ పాయింటర్. ఫస్ట్ వన్
ఫైల్ పాయింటర్ యూస్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ బఫర్ ఏరియా టు పెర్ఫామ్ ఫైల్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఫంక్షన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్ ఓపెన్, బికాస్ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలన్నా ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలి. సో రీడ్ మోడో రైట్ మోడో డిపెండింగ్ ఆన్ ద ఫైల్ ఓపెనింగ్ మోడ్ యూ హ్యావ్ టు స్పెసిఫై. రైట్ మోడ్ అంటే కొత్తగా ఫైల్ని క్రియేట్ చేస్తుంది, రీడ్ మోడ్ అంటే ఫైల్ని రీడ్ చేయడానికి పనిచేస్తుంది, ఏ అంటే అపెండ్ మోడ్ అని చెప్పి యూస్ చేస్తాము, ఆర్డబ్ల్యూ అంటే రీరైట్ మోడ్ అని చెప్పి యూస్ చేస్తుంటాం. రీడ్ అండ్ రైట్, రీరైట్ అండ్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. తర్వాత ఎఫ్ ప్రింట్ ఎఫ్ అంటే ఫైల్లోకి డేటాని రైట్ చేయడానికి, ఎఫ్ స్కాన్ ఎఫ్ అంటే ఫైల్ నుంచి డేటాని రీడ్ చేయడానికి, గెట్ సి టు రీడ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఫైల్, పుట్ సి టు రైట్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఆన్ టు ద ఫైల్. దెన్ లాస్ట్ వన్ ఈజ్ ఎఫ్ క్లోజ్, ఆ ఫైల్ని క్లోజ్ చేయడానికి యూస్ చేస్తాము అన్నమాట అక్కడ అది. సో ఇవన్నీ కూడా మనం ఫైల్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ అని చెప్పి యూస్ చేస్తాం, రిలేటెడ్ టు ఐఓ ఫంక్షన్స్ ఆఫ్ ఫైల్స్. ఫైల్స్కి సంబంధించిన ఐఓ ఫంక్షన్స్ అవన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట అక్కడ అది. కమింగ్ సెషన్లో విల్ డిస్కస్ హౌ టు క్రియేట్ ఎ ఫైల్ అండ్ హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. ఫైల్లోకి డేటాను ఎలా రైట్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం మనం. థ్యాంక్ యూ.